చందమామ నా కెరీర్లో ఒక మైలురాయి అంటారు కదా, అలా చందమామ సినిమా తర్వాత నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా బిజీ అయ్యాను. అంతకుముందు ఆవుత్ ప్రసాద్ కాకుండా ఇప్పుడు ఆవుత్ ప్రసాద్ అని ఇండస్ట్రీ వేరే రకంగా చూస్తుంది. అంతకుముందు ఆవుత్ ప్రసాద్ ఏంటంటే నా బిగినింగ్ డేస్లో గ్రాఫ్ విలన్గా పరిచయం అయ్యాను. విలన్గా కొంతకాలం చేసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరో బ్రదర్స్ ఇట్లా చేసుకుంటూ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి చాలా చిన్న ఏజ్ అప్పుడే అది నిన్నే పెళ్ళాడతాలో హీరోయిన్ ఫాదరు, అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో లేకపోతే హీరోయిన్ ఫాదరు లేకపోతే హీరో ఫాదరు ఇట్లా. కానీ చందమామ తర్వాత పర్టికులర్గా డిఫరెంట్ కామెడీ టచ్, అంటే ఆ క్యారెక్టరైజేషన్ బాగా పట్టింది ఆ సినిమాలో. ఆ గోదావరి జిల్లా స్లాంగు, ఆ క్యారెక్టరైజేషను అంతకుముందు ఆవుత్ ప్రసాద్ని చూసి ఇప్పుడు టోటల్గా డిఫరెంట్గా ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. అంతకుముందు అంటే నా బ్యాడ్ లైక్ అంతకుముందు ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయకపోవటమో లేకపోతే నాకు వచ్చిన అవకాశాలు అటువంటివి రాకపోవటం, ఏదో డిఫరెంట్గా ఏదైనా క్యారెక్టర్ కామెడీ టచ్ విలన్ పాత్రలో కూడా సాఫ్ట్ విలన్, మామూలు విలన్ కాకుండా ఆవుత్ ప్రసాద్ ఉన్నా అంటే ఏదో చేంజ్, డైలాగులు మారుద్దాం, క్యారెక్టరైజేషన్ మారుద్దాం అనే ఒక ఆలోచన రావటం అనేది ఆర్టిస్ట్గా అది అదృష్టంగా భావిస్తుంది. కృష్ణవంశీ నా దగ్గర పని ఎలా రాబట్టుకున్నాడు అంటానికంటే ముందు కృష్ణవంశీ నాకు మంచి ఫ్రెండ్, అంటే నాకు బాగా క్లోజ్ ఇద్దరం. అతను డైరెక్టర్గా నేను అంత అభిమానిస్తాను, ఆర్టిస్ట్గా నన్ను అంత అభిమానిస్తాను కాకుండా ఫ్రెండ్స్, మంచి చెడ్డ కష్టకాలు వెరీ వెరీ. అతను మొట్టమొదట అనగా ఒక రోజున ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. అతను మొట్టమొదటి మూవీ మృగం ఏదో చేశాడు, సమ్ పిక్చర్ ఒకటి. అతనిది ఫస్ట్ పిక్చర్ అయింది. ఆ పిక్చర్ కాకుండా రామ్ గోపాలవరం ప్రొడ్యూసర్గా ఈయన డైరెక్టర్గా సినిమా చేసి ఒక 50-60% అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేశారు. తర్వాత దాన్ని రామ్ గోపాలవరం గారు టేకప్ చేసి ఆయన డైరెక్ట్ చేసి ఫినిష్ చేశాడు ఆ సినిమా. ఆ సినిమాలోనే నేను యాక్ట్ చేశాను. అప్పుడు వరకు నాకు పరిచయం లేదు తను, ఎందుకంటే రామ్ గోపాలవరం దగ్గర వర్క్ చేసేవాడు. ఆయన సినిమాలు అంతకుముందు నేను 2-3 సినిమా నేను చేయలేదు. ఒక క్యారెక్టర్ కోసం నేను బెంగళూరులో ఉంటే తను పర్సనల్గా ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి చేసిన తర్వాత రామ్ గోపాలవరం చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన మొత్తం గిఫ్ట్ మార్చేసిన తర్వాత ఆ క్యారెక్టరు ఏదో 1-2 సీన్లో కనపడితే కానీ ఆ క్యారెక్టరే లేదు, తీసేశారు. అక్కడి నుంచి అంతే అతను మొట్టమొదట డైరెక్ట్ చేసిన సినిమాలో నుంచి నాకు అతను పరిచయం. తర్వాత అతను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశాడు రాంగోపాలవరం. ఆ సినిమాలో నేను లేను. తర్వాత నిన్నే పెళ్ళాడు ఇంప్రూవైజ్ చేయించేవాడు. స్క్రిప్ట్ అనేది తను మైండ్లో ఉండేది, కాగితంలో ఉండేది కాదు. కథ కూడా టోటల్గా తను ఒక లైన్ అనుకుని సినిమా స్టార్ట్ చేసి ఆర్టిస్టులను బట్టి డెవలప్ చేసుకుంటా వాళ్ళు చేసేదాన్ని బట్టి సీన్లు పెంచుకుంటా, అంటే ఆ కథలో ఏమి తేకుండా చేసే ఒక ఇది అతనిది, ఒక స్టైల్. ఆ స్టైల్ బాగా రావటం, దాంట్లో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరితో పంచుకుంటారు ఆర్టిస్ట్తో. బాగా ఆర్టిస్ట్తో అటాచ్మెంట్ లేకుండా కూడా చేయలేడు అతను, అందరితో బాగుంటాడు. ఆ పద్ధతి అట్లా బాగా నచ్చి ఆ సినిమాలో చేసిన తర్వాత ఏదో డిఫరెంట్గా అతను చేసిన 6 సినిమాలు 7 సినిమాలు చేశాను. ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా చేయించాడు. తర్వాత ఏదో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సింధూరంలో చేశాను. తర్వాత డిఫరెంట్ ఆఫీసర్ ఖడ్గం అనే ఒక సినిమా చేశాను. దాంట్లో నాకు చాలా మంచి పేరు వచ్చింది. అట్లాగే డేంజర్ అనే సినిమాలో క్లైమాక్స్లో వస్తుంది ఒక క్యారెక్టర్. చాలామందిని అనుకున్న ఆఖరికి నాతో చేయించాడు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా గౌతమ్ మీనన్ను చూసి కమల్ హాసన్తో సినిమా తీస్తూ అతని కాంబినేషన్లో 3-4 సీన్లు ఉన్నాయంటే నువ్వు పర్టికులర్గా నన్ను పిలిపించి వేషం వేయించాడు. కారణం ఆ సినిమా. ఇక ఈ చందమామ క్యారెక్టర్ రావడానికి ఏంటంటే ఇటువంటి కొంచెం కామెడీ, ఫుల్ లెంత్ కామెడీ కాకుండా ఇటువంటి స్లాంగ్తో ఒక సినిమా చేశాను నేను. చంటిగాడు అని ఒక సినిమా. జయ ఆవిడ డైరెక్టర్, జయ డైరెక్టర్ ఆవిడ వేసింది. ఆ సినిమాలో చేశాను. ఆ సినిమా పర్లేదు, బాగానే ఆడింది. ఆవిడ పాపం నాకు ఫుల్ ఫ్రీడమ్ చేస్తే ఆవిడ చేయించారు.
ఇది కాకుండా ఈ గోదావరి జిల్లాలో ఉన్న స్లాంగ్స్ అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ మాట్లాడాయని మేము జోకులు వేసుకుంటూ మాట్లాడుతూ ఉండేవాడు. అది అతని మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఒకటి. రెండోది అనుకోకుండా అతను చంటిగాడి సినిమా చూడటం కూడా జరిగింది. ఎక్కడో నైట్ టీవీ ఆన్ చేస్తుంటే టక్కున వచ్చిందంట, చూసింది. ఈ రెండు తనకయ్యి ఈ చందమామలో వేషం ప్రసాద్తో వేస్తే తనని చాలామంది అంటే ఈ వేషం తను ప్రసాద్కి లేదు తను చేస్తాడు, కంటెంట్ చెప్తాడు, వదిలిపెట్టేస్తాడు, నచ్చితేనే కంటిన్యూ. అంటే తను డైలాగు ఫ్రీ ఆర్టిస్ట్ని రిస్ట్రిక్షన్, నువ్వు ఇక్కడే ఇట్లాగే చెప్పాలి ఇదేను తను ఏమనుకుంటాడో అది మిస్ కాకుండా తను ఉంటే మనం ఎట్లా చెప్పినా వదిలేస్తాడు. అట్లా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి తను చేయించాడు. అది